మైదుకూరు ఇప్పుడు వైసీపీ అడ్డా తిరుగులేని పట్టు సాధించిన ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది టీడీపీ. సీఎం సొంత జిల్లాలో అందులోనూ అవినాష్ పోటీ చేయొచ్చన్న ప్రచారం ఉండడంతో మైదుకూరుపై ఫోకస్ పెట్టింది టీడీపీ. ఆల్రెడీ ఇక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. కాకపోతే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనే దానిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవ్వరూ క్యాండిడేట్స్ ని ప్రకటించలేదు. అసలు మైదుకూరులో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? సీఎం సొంత జిల్లా కడపలో పరిస్థితి ఏంటి? మైదుకూరులో అవినాష్ అడుగు పెడతారా? సిట్టింగ్ ఎమ్మెల్యే సెట్టిపల్లి పరిస్థితి ఏంటి? టికెట్ పుట్టాకిస్తారా? టీఎల్కు ఛాన్స్ ఇస్తారా? ఎన్నికల ఏడాది వచ్చేసింది. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ తన సొంత జిల్లాపై ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. అటు టీడీపీ కూడా సీఎం సొంత జిల్లాపై గట్టిగానే దృష్టి పెడుతోంది. వచ్చే ఎన్నికలు ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షానికి పరువు ప్రతిష్టల సమస్య. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. జిల్లాలో కనీసం 5 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉంది టీడీపీ. వాటిలో మైదుకూరు కూడా ఒకటి. మైదుకూరులో ఇప్పటి వరకు అభ్యర్థులు ఎవరో కన్ఫర్మ్ చేయలేదు రెండు పార్టీలు కూడా. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి ఉన్నప్పటికీ ఈసారి టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానం. వయసు రీత్యా ఆయన కుమారుడు నాగిరెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. కానీ అన్నింటికంటే ఎక్కువగా చర్చించుకుంటోంది మాత్రం అవినాష్ గురించి. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని, అది కూడా మైదుకూరు నుంచే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మైదుకూరు అన్నదాతల అడ్డా. ఈ నియోజకవర్గంలో 99% మంది రైతులు, రైతు కూలీలే. సో వీళ్లు ఎవరి వైపు ఉంటే వారిదే విజయం. 2014 వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అందుకే ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు డిఎల్. దాదాపు 6 సార్లు రఘురామరెడ్డి కుటుంబంపై గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చక్రం తిప్పారు డిఎల్. నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవుల్ని చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు దూరమయ్యారు. 1978 నుంచి రఘురామరెడ్డి కుటుంబంతో రాజకీయ వైరమున్న 2019 ఎన్నికల్లో సీఎం జగన్ చొరవతో వైసీపీకి సపోర్ట్ చేశారు డిఎల్ రవీంద్ర. ఎన్నికల తర్వాత వైసీపీలో తనకంటూ గుర్తింపు లేదన్న అసంతృప్తితో పార్టీలో ఉంటూనే వైసీపీని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పేరుకు వైసీపీలో ఉన్న అనధికారికంగా ఎప్పుడో టీడీపీకి దగ్గరయ్యారని డిఎల్ గురించి చెప్పుకుంటుంటారు. అందులోనూ 2014లో డిఎల్ రవీంద్ర టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరారు. ఎన్నికల్లో రఘురామరెడ్డితో కలిసి పనిచేశారు డిఎల్. ఏమైందో ఏమో తెలియదు కానీ విభేదాలతో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. డిఎల్ వైసీపీలో ఉంటూనే ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ పాలనను విమర్శిస్తుంటారు. సో ఏం చేసినా సరే డిఎల్ కు వైసీపీ తరపున టికెట్ రాదు. ఇక మిగిలిన ఛాన్స్ టీడీపీ. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడిగా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. సెట్టిపల్లి రఘురామరెడ్డిపై పుట్టా సుధాకర్ యాదవ్ వరుసగా 2 సార్లు ఓడిపోయారు. అయినా సరే మైదుకూరులో టీడీపీ తరపున పట్టు పెంచుకున్న ఒకే ఒక్క లీడర్ అయిన పార్టీ కార్యకలాపాలతో పాటు పార్టీ క్యాడర్ చేజారకుండా సుధాకర్ యాదవ్ చూసుకుంటున్నారు. మైదుకూరు అర్బన్ లో టీడీపీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉందంటే కారణం పుట్టాని. మొన్న మధ్య ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మైదుకూరు మున్సిపాలిటీని దాదాపుగా విజయం వరకు తీసుకెళ్లారు. సుధాకర్ యాదవ్ తనంతట తాను టికెట్ వదులుకుంటే తప్ప మరొకరికి ఛాన్స్ రాదని చెప్పుకుంటున్నారు. అలాగే మైదుకూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా మరో వ్యక్తికి పట్టం కట్టరు. అయినా సరే ఈసారి పుట్టా సుధాకర్కే ఛాన్స్ ఇవ్వడానికి టీడీపీ రెడీ అవుతోందని సమాచారం. పైగా పుట్టా సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడికి బియ్యంకుడు. సో టీడీపీ తరపున మైదుకూరులో పుట్టా సుధాకర్ ను కాదని వేరే వారికి సీట్ ఇవ్వకపోవచ్చంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. కాకపోతే డిఎల్ రవీంద్ర టీడీపీ టికెట్ ను గట్టిగానే ట్రై చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పుట్టా సుధాకర్ వరుసగా 2 సార్లు ఓడిపోవడం, ఈ నియోజకవర్గంలో డిఎల్ కు వరుసగా 6 సార్లు గెలిచిన చరిత్ర ఉండడం, పైగా రెడ్డి సామాజిక వర్గం వాళ్లే మైదుకూరులో గెలుస్తుండడం డిఎల్ కు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇందులోనూ సామాజిక సమీకరణాలు పుట్టాకంతగా అనుకూలించడం లేదు. పుట్టా సుధాకర్ యాదవ్ తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇతర సామాజిక వర్గాల్ని అంతగా పట్టించుకోరన్న విమర్శ ఉంది. ఇది ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. ఇందులోనూ నర్సరావుపేట ఎంపీ టికెట్ ను తన కుమారుడికి అంటే యనమల అల్లుడికి ఇవ్వాలని కోరుతున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అంటే మాత్రం పుట్టా సుధాకర్ ను పక్కన పెట్టొచ్చు. అదే జరిగితే డిఎల్ కు లైన్ క్లియర్ అయినట్టే. పైగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీపై విరుచుకుపడుతూ చంద్రబాబును సపోర్ట్ చేశారు. ఒకవేళ డిఎల్ కు టీడీపీలో ఛాన్స్ లేదంటే మాత్రం జనసేనకు వెళ్ళొచ్చుంటున్నారు. నిజానికి మైదుకూరులో జనసేన బీజేపీకి అస్సలు బలమే లేదు. కానీ పొత్తులో భాగంగా ఈ సీట్ తీసుకుంటే కనీసం టికెట్ అయినా వస్తుందన్న ఆశతో ఉన్నారు డిఎల్.
వైసీపీ తరపున మైదుకూరు నుంచి పోటీ చేసేది రఘురామిరెడ్డి లేక అవినాష్ రెడ్డి అనేది తేలాల్సింది. సీఎం జగన్ తన సొంత జిల్లాలో సీట్ల కేటాయింపుపై చాలా క్లారిటీగా ఉన్నారని, ఉమ్మడి కడపలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకునేలా సీట్ల కేటాయింపు ఉండబోతోంది అనేది జిల్లాలో జరుగుతున్న చర్చ. అందులో భాగంగానే మైదుకూరు సీటు విషయంలో మార్పు ఉండొచ్చనే సంకేతాలు ముందుగానే ఇచ్చినట్టు సమాచారం. వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న ఓ చర్చ ప్రకారం మైదుకూరు నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ అవినాష్ కాకపోతే మాత్రం రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ ఏమీ మాట్లాడలేదని, సర్వేల ఆధారంగా ఎవరైతే ముందుంటారో వారికే టికెట్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన రఘురామిరెడ్డిపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉందని, అందుకే సీటు మార్చొచ్చని చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అధిష్టానం లెక్కల్లో మాత్రం రఘురామిరెడ్డికి టికెట్ రాదంటున్నారు. అంతేకాకుండా మైదుగూరులో వైసీపీ కార్యకర్తల పనుల విషయంలో పెద్దగా సహకరించడం లేదన్న అపవాదు కూడా సెట్టిపల్లి రఘురామిరెడ్డిపై ఉంది. పైగా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి తర్వాత బాగా కష్టపడాల్సి వచ్చింది మైదుకూరులోనే. అందుకే సెట్టిపల్లిని పక్కన పెట్టొచ్చని చెప్తున్నారు. టీడీపీ నుంచి యాదవ సామాజిక వర్గం నేత పుట్టా సుధాకర్ కు మళ్లీ టికెట్ ఇస్తే గనుక వైసీపీ నుంచి కూడా యాదవులకు సీటు కేటాయించే అవకాశం లేకపోలేదు. ఈ ఈక్వేషన్ ప్రకారం చూస్తే మైదుగూరు పక్క నియోజకవర్గమైన ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు. ఈయనకు మైదుగూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. మైదుగూరులో 2 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. వీరిలో రెడ్డి కమ్యూనిటీ ఓటర్లే అధికం. సో గెలుపోటముల్ని నిర్ణయించేది కూడా రెడ్డి వర్గం వాళ్లే. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్సీ, బీసీ ఓటర్లు ఉన్నారు. యాదవ, బలిజ, మైనార్టీ ఓటర్లు చెరో 17,000 మంది చొప్పునుంటారు. అందుకే రెడ్డి సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు కాబట్టి రఘురామిరెడ్డి లేదా నాగిరెడ్డికి సీట్ ఇస్తారని, లేదంటే ఎంపీ అవినాష్ ను రంగంలోకి దింపుతారని అంటున్నారు. ఒకవేళ రెడ్డి ఫ్యాక్టర్ నే చూసుకుంటే గనుక టీడీపీ కూడా పుట్టా సుధాకర్ ను పక్కన పెట్టి డిఎల్ రవీంద్రకు ఛాన్స్ ఇవ్వచ్చు అంటున్నారు. సో ఫైనల్ గా మైదుగూరులో అయితే నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ చేస్తున్నాయి టీడీపీ, వైసీపీ.